పటౌడీ ట్రోఫీని అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పేరు మార్చడంపై జరుగుతున్న చర్చలో క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రోఫీ పేరును మార్చేటప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే ముందు జేమ్స్ ఆండర్సన్ పేరును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేరు పెట్టడాన్ని గవాస్కర్ తీవ్రంగా విమర్శించారు. ఈ సిరీస్ కు పేరు పెట్టడానికి ఈసీబీకి పూర్తి హక్కుంది, కానీ అండర్సన్ పేరు ముందు ఉండడం భారత క్రికెట్ అభిమానులందరికీ షాకింగ్ గా ఉంది. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ గొప్ప భారత క్రికెటర్లు మాత్రమే కాదు, అండర్సన్ కంటే చాలా సంవత్సరాలు సీనియర్లు కూడా. టెస్టు క్రికెట్ లో పరుగులు, సెంచరీల పరంగా సచిన్ నంబర్ 1, కానీ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో అండర్సన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇక వన్డే క్రికెట్ లో టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఇప్పటికీ ఉన్నాడు. అలాగే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. కానీ జిమ్మీ వన్డే రికార్డ్ అంత గొప్పగా ఉండదు. అలాగే అతను ఎటువంటి వరల్డ్ కప్ కూడా గెలవలేదు. అయితే ఆండర్సన్ గొప్ప బౌలర్, కానీ అతని రికార్డు ప్రధానంగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో బాగుంది. అదే టెండూల్కర్ రికార్డు విదేశాల్లో కూడా సూపర్ గా ఉంటుంది. కాబట్టి పటౌడీ ట్రోఫీ పేరు మార్పులో సచిన్ పేరును వెనక పెట్టడం అతడిని అవమానించడమే అవుతుంది అని గవాస్కర్ పేర్కొన్నాడు.